ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క 6వ తేదీ 5వ నెల 24వ వచనంలో మనము చేరి ఉన్నాము. ఈ దినాన్ని కూడా ఆ దేవదేవుడు మనకు గిఫ్ట్గా దయచేశాడు. ఈ దినం కూడా ఆ దేవదేవుని సన్నిధిలో జీవించడానికి ఆ ప్రభువారు కృపిచ్చారు. ప్రియులారా, ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు అనుదిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందామా? రండి, అందరూ కళ్ళు మూసుకొని నాతో కూడా ఆ ప్రభువును స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మహిమా ప్రభావములు కలిగిన దేవా, ఈ 6వ తేదీ 5వ నెల 24వ వచనంలో ఏకోజాములో ఈ 4 గంటల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, మీ అనుదిన ఆహారాన్ని భుజించడానికి అయ్యా మాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. గతకాలం అంతా మీ యొక్క కృపమద ఐశ్వర్యమును బట్టి అయ్యా మా ఆయుష్ను పెంచి మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో తండ్రి ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతటిలో నీ కృపాక్షేమంలే మా వెంట రానేయండి నాయన. సాయంకాల సమయంలో 4 గంటలకు ఈ దినం అయ్యా ఇదిగో తండ్రి అభిషేకము బిషప్ గాను అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఆయన ఇచ్చే ఆ కార్యక్రమంలో నీ దాసుడు పాల్గొంటూ ఉండగా యేసయ్యా నీ దాసుని దీవించి ఆశీర్వదించండి. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయరాజు గారిని అయ్యా అలాగే ప్రభు చిట్టిబాబును ఆశీర్వించి దీవించండి నాయన. యేసయ్యా ఇదిగో తండ్రి దైవజనులకు ప్రోత్సాహంగా, దైవజనులను బలపరుస్తూ, దైవజనులకు ప్రభు నాయన ఆశీర్వాదకరముగా ఉండే ఆ సమస్యను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ దినమంతా మా కార్యక్రమాలన్నిటిలో మీరు తోడు నీడుగా ఉండండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ, అలాగే సర్వలోక పరిశుద్ధులను, సార్వత్రిక సంఘాలను, అలాగే ముఖ్యంగా దైవజనులను, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ప్రతి దైవజనుని కుటుంబంలో సమృద్ధిని కలుగు చేయండి ప్రభువా. ఏ లోటు రాకూడదు నాన్న. ముఖ్యంగా ఓ తండ్రి ఒక్కొక్క కుటుంబాన్ని ప్రత్యేకించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా, అయ్యా అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలు ఏ కుటుంబంలో ఉంటూ ఉన్నారో మీకు తెలుసు నాయన. ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో మీకు తెలుసు నాయన. ఒక్కో బిడ్డను ప్రభువా మీరు ప్రత్యేకించి ముట్టి స్వస్థపరచండి ప్రభువా. యేసునాయనా ఓ ప్రభు, ఏ కుటుంబంలో ఆర్థిక లోటు ఉన్నదో ఆ కుటుంబంలో నాయన సమృద్ధిని కలుగు చేయండి. ఏ కుటుంబంలో వివాహం కాని కన్యకలు ఉన్నారు వారికి నాయన ఈ సంవత్సరం వివాహం జరిగించండి. ఏ కుటుంబంలో ప్రభువా ఇదిగో నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి. ఏ కుటుంబంలో పోటీ పరీక్షలకు సిద్ధపడి అయా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఆ యొక్క కోర్సుల్లో చేరాలని ఆయన ప్రభు బిడ్డలు ప్రయత్నం చేసి చదువుతున్నారో కష్టపడి ఆ బిడ్డల యొక్క లక్ష్యాన్ని మీరు నెరవేర్చండి. ఏ కుటుంబంలో ప్రభువా అయినా వివిధ రకాలైన సమస్యలు, శాంతి సమాధానం లేక ఉంటున్నారో ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. సాతాను ఏలే కుటుంబాలు ఉన్నవి ప్రభువా, వాడే ఇంటి పెద్దగా ఉండి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నాడు నాయన. యజమానుడు
యజమానురాలకు సఖ్యత లేకుండా వారి యొక్క నాయన ప్రతి విషయంలో తండ్రి నాయన సాతానుగాడు చేరి నాయన ఇదిగో కలతలు చేస్తున్నాడు తండ్రి. వాడిని బంధించండి యేసుక్రీస్తు నామములో. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను తండ్రి. యేసు ప్రభువా, మీ యొక్క దీవెనల ఆశీర్వాదములు కృపలు నాయన ప్రతి కుటుంబం పైన ఉంచమని, అయా సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను ఆచరించి దీవించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ అనుదిన ఆహారంలో సంకీర్తన 34వ సంకీర్తన చాలా ఉత్తమమైన సంకీర్తన ప్రియులారా. ఈ దావీదు దేవుని స్తుతించుచు అనేకులకు అలాగు చేయుటకు ఉపదేశము చేసెను. ఇది స్తుతి కీర్తన. దావీదు దేవుని స్తుతించే కీర్తన. నిజంగా దావీదు అబీమెలెకు ఎదుట ఎరివాని వల్లే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన ఇది. చివరకు వెర్రివాళ్లాగా ప్రవర్తించవలసిన పరిస్థితి కూడా దావీదుకి ఏర్పడింది. అయితే ఒకవేళ పిచ్చోడుగా యాక్షన్ చేసినా తప్పించుకొని వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. అందరు కూడా ఈ విధంగా దేవుని స్తుతించండి అని చెప్పే సంకీర్తన ఇది. అందుకే అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుగే, అంతా నానిని, అంతా నా మేలుగే. చూడండి, అలాంటి ఈ సంకీర్తన పట్టుకొని ఆ కీర్తన రాసి ఆ దైవజనుడు చక్కగా పాడతాడు. ప్రియులారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. ప్రతి అంటే ఎల్లప్పుడూ అంటే ఇక్కడ చాలా అర్థం ఉంది. కాసేపు ఆగి కొంచెం ధ్యానం చేద్దాం. ఎల్లప్పుడూ అంటే సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కడగండ్లు వచ్చినా, ఆధిక్యం వచ్చినా, ఆశీర్వాదం వచ్చినా, ఆనందం వచ్చినా, పరిస్థితులు ఏవైనా కానీ, ఆమేన్ ప్రియులారా, పరిస్థితులు ఏవైనా కానీ ప్రతి పరిస్థితులలో నేను దేవుని స్తుతిస్తాను. అది నేర్చుకోవాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము అంటే అర్థం ఏంటంటే బ్రతికున్నంత కాలము, ప్రాణంతో ఉన్నప్పుడు, ప్రాణంతో ఉన్నంత కాలం. ఇక్కడ నిత్యము, నిత్య జీవము, నిత్య రాజ్యము, నిత్య సంతోషం, ఈ నిత్యము అనే మాట నా దేవుని గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ఈ నిత్య రాజ్యం ఇక ఈ లోకంలో ఎక్కడ ఈ మాటలు దొరకవు. ఎందుకంటే నిత్య జీవం ఇచ్చేది నా దేవుని జీవపు మాటలు. నా ప్రభు అయిన యేసయ్య మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ యొక్క జీవితం అయిపోయిన తర్వాత, మరణమైన తర్వాత అసలు మనకు నిత్యము దేవునితో నివసించే జీవితం ప్రారంభమవుతుంది. ఏముంది ఈ లోకంలో, బ్రతికినంతకాలం జలసాగా బ్రతుకుదాం, సచ్చిన తర్వాత తక్కిడో బిక్కిడో మట్టిలో కలిసిపోతాం. మనల్ని అనుకునేది ఎవరు? ఏమండి, మనల్ని ఎవరు అనుకుంటారయ్యా? ఎవడు జ్ఞాపకం చేసుకుంటారు? ఏందోలే అని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు.
సరేలేండి, వాళ్ళని మనం తప్పుపట్టడం కాదు, కానీ వాళ్ళ అనుభవాల్లోంచి చూడడం. కానీ నా దేవుని జీవ గ్రంథం నీకు నిత్య జీవం ఇస్తాను, నిత్యము నాతో నీవు నివసిస్తావు. అసలు మరణమైన తర్వాతే ఈ శరీరం మట్టిలో కలిసిన తర్వాతే ఈ ఆత్మ ఆ దేవుని యొక్క కృపలో నిత్య జీవంలోకి వెళ్తుంది. నిత్యం ఆయనతో జీవిస్తాం మనం. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. ఏమండి, నిత్యము ఆయన కీర్తి నాను, దేవుని కీర్తించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా స్తుతిగానములు దేవునివే. మీరు నాతో కూడా యెహోవాను స్తుతించుడి, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి అంటాడు. మనం ఎంతమందిని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అయ్యా కాసేపు ప్రార్థన చేసుకుందాం రండి, కాసేపు దేవుని ఆరాధిద్దాం రండి, అమ్మ కాసేపు పోయి దేవుని స్తుతిద్దాం రండి. ముసలమ్మ ముచ్చట్లు మాటలు పెట్టుకోవడం కంటే దైవిక సంబంధమైన మాటలు, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, ఈ కార్యక్రమాలు చేస్తే మనకు చాలా బాగుంటుంది కదా. ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యము నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ దేవుని సన్నుతించెదను. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము, ఘనపరద్దాం. కాబట్టి దేవుని ఆరాధించే అనుభవంలోకి నిత్యము మనం ఉండాలి, నిత్యం మనం రావాలి. ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు ఆ దేవుని కృప మహదైశ్వర్యములు మనకు తోడుగా ఉండి నడిపించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మహోన్నతుడా స్తోత్రం. నిత్యము మీ కీర్తి మా నోట ఉండాలి. ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని స్తుతించే ఆ కృప బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యోని నిత్య సహవాసం, ఆయన కృప సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండునుగాక. ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం.